హలో, వెల్కమ్ టు డే 9 ఆఫ్ ప్రవాహపథం పాలిటీ సిరీస్. ఇందులో భాగంగా మనం పార్లమెంట్ పార్ట్ 2 చూస్తాం. టోటల్గా 4 పార్ట్స్ అనుకున్నాం. మనం ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేసేసాం. పార్ట్ 2, 3, 4 ఈరోజు చూడబోతున్నాం. ఇందులో పార్ట్ 2లో మనం 4 టాపిక్స్ కవర్ చేస్తాం. లీడర్స్ ఇన్ పార్లమెంట్, సెషన్స్ ఆఫ్ పార్లమెంట్, టైప్స్ ఆఫ్ మెజారిటీ, డివైజెస్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువగా కొత్త టర్మినాలజీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వీ షుడ్ బీ కేర్ఫుల్. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. లీడర్స్ ఇన్ ది పార్లమెంట్. లీడర్స్ ఇన్ ది పార్లమెంట్ అంటే జనరల్గా 3 ఆఫీసెస్ గురించి మాట్లాడతాం. లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ విప్స్. విప్ అంటే కొరడా అని అర్థం. ఎందుకు ఇలా అంటారనేది మనం చూస్తాం. నెక్స్ట్ లీడర్ ఆఫ్ ది హౌస్ చూద్దాం. లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే మనం ప్రైమ్ మినిస్టర్ ఏ హౌస్లో అయితే మెంబర్షిప్ ఉందో అక్కడ ఆటోమేటిక్గా లీడర్ ఆఫ్ ది హౌస్ అవుతారు. సపోజ్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లోక్సభలో మెంబర్షిప్ ఉంది ఫ్రమ్ వారణాసి. సో హీ బికమ్స్ లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ లోక్సభ ఆటోమేటికలీ. అదే రాజ్యసభలో అయితే ఇన్ కేస్ లోక్సభలో మెంబర్షిప్ ఉంటే ప్రైమ్ మినిస్టర్కి, రాజ్యసభలో లీడర్ ఆఫ్ ది హౌస్ని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు, నామినేట్ చేస్తారు. సో లీడర్ ఆఫ్ ది హౌస్ అనేది ప్రైమ్ మినిస్టర్కి ఆటోమేటిక్గా ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్లో ఉంటుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళ మెంబర్షిప్ లేని హౌస్లో హీ నామినేట్స్ ఏ మినిస్టర్. హీ కెన్ ఆల్సో నామినేట్ ఏ డెప్యూటీ లీడర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే డ్యూరింగ్ మన్మోహన్ సింగ్స్ టెన్యూర్, మన్మోహన్ సింగ్ వాజ్ మెంబర్ ఫ్రమ్ రాజ్యసభ మెంబర్గా ఉన్నారు కాబట్టి లీడర్ ఆఫ్ ది హౌస్ అయ్యారు. అండ్ లోక్సభలో ప్రణబ్ ముఖర్జీ గారిని లీడర్ ఆఫ్ హౌస్గా డిక్లేర్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ బిఫోర్ బికమింగ్ ప్రెసిడెంట్ హీ వాజ్ ఎ మినిస్టర్. అండ్ ప్రణబ్ ముఖర్జీ గారిని అక్కడ చేశారు. అండ్ ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్ అయిన తర్వాత దెన్ ఆ ప్లేస్ని సుశీల్ కుమార్ షిండేకి ఇచ్చారు. సో రిమెంబర్ దిస్. దెన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేది ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్క లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉంటారు. లోక్సభలో ఒకరు, రాజ్యసభలో ఒకరు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్, పాలసీస్, బిల్స్, యాక్ట్స్ ఇవన్నీ ఏంటంటే వీటిని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయడం, అంటే విమర్శించడం కూడా. అది ఏదైనా ఒక ఫలితం రావడానికి, మంచి జరగడానికి కోసమే విమర్శించాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కోసం. దెన్ ఆల్టర్నేట్ గవర్నమెంట్ రెడీగా ఉండడం కోసం, అంటే ఇన్ కేస్ ఉన్న గవర్నమెంట్ కానీ మెజారిటీ లూజ్ అయిపోయి పడిపోతే దెన్ ఆల్టర్నేట్గా రెడీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. దెన్ ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది అకార్డెడ్ స్టాట్యుటరీ రికగ్నిషన్ ఇన్ 1977 అండర్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్. ఈ యాక్ట్ కింద వాళ్ళని స్టాట్యుటరీగా రికగ్నైజ్ చేస్తారు. స్టాట్యుటరీ అంటే త్రూ లా అని అర్థం. స్టాట్యుటరీ రికగ్నిషన్ అనేది వచ్చింది లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పోస్ట్కి. గుర్తుపెట్టుకోండి, లీడర్ ఆఫ్ హౌస్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ రెండు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసలేవు. లీడర్ ఆఫ్ హౌస్ అయితే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో మెన్షన్ చేసింది, దీనికి స్టాట్యుటరీ రికగ్నిషన్ ఉంది. అండ్ ఈ వీళ్ళ శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఎలా ఉంటాయంటే క్యాబినెట్ మినిస్టర్కి ఎంత అయితే శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఉన్నాయో దానికి ఈక్వల్గా ఉంటాయి. దెన్ 1969లో ఫస్ట్ అఫీషియల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రికగ్నైజ్ చేశారు. అండ్ 1977లో స్టాట్యుటరీ స్టేటస్ వచ్చింది. లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చి రూలింగ్ పార్టీ మినహాయించి మిగిలిన వాటిలో రూలింగ్ అలయన్స్ మినహాయించి, అంటే ఇప్పుడు ఎన్డీఏ అనేది అలయన్స్, ఆ అలయన్స్ని మినహాయించి మిగిలిన వాటిలో న్యూమరికల్ స్ట్రెంత్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళని లీడర్ ఆఫ్ అపోజిషన్గా చైర్మన్ ఆర్ స్పీకర్ రికగ్నైజ్ చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా 2 లేదా 3 పార్టీలకు ఆర్ ఇంకా ఎక్కువ పార్టీలకు, ఒక పార్టీ కాకుండా 2, 3 ఆర్ అంతకంటే ఎక్కువ పార్టీల్లో సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకోండి, సెకండ్ హైయెస్ట్ సీట్స్ అనేవి సపోజ్ 60 అని 3 పార్టీలకు వచ్చింది. దెన్ ఆ టైంలో డిసైడ్ చేసేది చైర్మన్ ఆర్ స్పీకర్స్. చైర్మన్ అయితే రాజ్యసభ, స్పీకర్ అయితే లోక్సభలో రికగ్నైజ్ చేస్తారు. వాళ్ళ రికగ్నిషన్ అనేది లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎవరినైతే చేస్తారో ఆ రికగ్నిషన్ అనేది ఫైనల్ అండ్ కన్క్లూజివ్. దెన్ డైరెక్షన్స్ బై చైర్మన్ ఆర్ స్పీకర్, డైరెక్టివ్స్ ఇచ్చున్నారు చైర్మన్ కానీ స్పీకర్ కానీ. మినిమం 1/10 ఆఫ్ టోటల్ మెంబర్షిప్ వస్తే దే కెన్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఏ పొలిటికల్ పార్టీ ఇన్ ది హౌస్ అని. బ్రిటిష్లో అయితే సిమిలర్గా షాడో క్యాబినెట్ అనేది ఉంటుందంటే పిఎంకి షాడో లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ఫినాన్స్ మినిస్టర్కి ఒక షాడో క్యాబినెట్, ఒక షాడో అపోజిషన్ మెంబర్ ఉంటారు. దెన్ హోమ్ మినిస్టర్కి, అలా మొత్తానికి రెడీగా ఆల్టర్నేట్ గవర్నమెంట్ అనేది ఒకటి రెడీగా ఉంటుంది. అందుకే ఐవర్ జెన్నింగ్స్ మనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ని ఆల్టర్నేట్ పిఎం అని అన్నారు. నెక్స్ట్ ఏంటంటే లీడర్ ఆఫ్ హౌస్, లీడర్ ఆఫ్ అపోజిషన్. లీడర్ ఆఫ్ హౌస్ అనేది రూల్స్ ఆఫ్ హౌస్లో మెన్షన్ చేసింది, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది స్టాట్యూట్లో మెన్షన్ చేసింది. ఈ 2 పోస్టులు కూడా నాట్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దెన్ నెక్స్ట్ది ఏంటంటే విప్స్. విప్ అనే ప్లేస్ అయితే కాన్స్టిట్యూషన్లో ఉండదు అండ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ రెండిట్లో ఉండదు.
ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కన్వెన్షన్స్, అంటే ఆనవాయితీ ప్రకారం కంటిన్యూ అవుతూ ఉండేది. అండ్ విప్ అంటే ఏమో చెప్పాం మనం, కొరడా అని ఎందుకంటామంటే, విప్ అనేది ఎందుకంటామంటే హీ కంట్రోల్స్ దేర్ పార్టీ మెంబర్స్, హీ గివ్స్ డైరెక్షన్స్ టు పార్టీ మెంబర్స్ హౌ టు ఓట్ అండ్ ఎలా ఓట్ చేయాలి, అదంతా విప్ అనేదే డైరెక్టివ్స్ ఇస్తారు. విప్ ఏంటంటే ప్రతి పార్టీకి ఓన్ చీఫ్ విప్ అండ్ విప్స్ ఉంటారు. అండ్ విప్ వచ్చి అపాయింటెడ్ బై ఎ పొలిటికల్ పార్టీ యాజ్ అన్ అసిస్టెంట్ ఫ్లోర్ లీడర్. ఇదేంటంటే విప్ యొక్క బాధ్యతలు ఏంటంటే ఎన్షూరింగ్ అటెండెన్స్, అంటే వాళ్ళ పార్టీ మెంబర్స్ వస్తున్నారా లేదా, అంటే వాళ్ళ ఎంత బలం ఉంటే అక్కడ వాళ్ళు అపోజిషన్లో అవ్వచ్చు, లేకపోతే రూలింగ్ తరపున కావచ్చు, ఓటింగ్ అనేది పెరుగుతుంది. దెన్ సపోర్ట్ ఇన్ ఫేవర్ ఆర్ ఎగెయిన్స్ట్, అంటే ఒక బిల్కి ఫేవర్ గానా లేకపోతే ఎగెయిన్స్ట్ గానా ఎలా ఓట్ చేయాలి అనేది వీళ్ళే చెప్తారు. రెగ్యులేట్స్ అండ్ మానిటర్స్ దేర్ బిహేవియర్, వాళ్ళ పార్టీ మెంబర్స్ అంటే ఎంపీస్ యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ పర్యవేక్షిస్తారు. దెన్ డిసిప్లినరీ యాక్షన్ ఇఫ్ నాట్ ఫాలోడ్, వాళ్ళు ఇచ్చిన డైరెక్టివ్స్ కానీ సరిగ్గా ఫాలో అవ్వకపోతే దెన్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అధికారం కూడా విప్స్కి ఉంటుంది. దెన్ చీఫ్ విప్ ఆఫ్ గవర్నమెంట్ పార్టీ ఇన్ లోక్సభ ఎవరు ఉంటారు అంటే మినిస్టర్ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్, అదే రాజ్యసభలో అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పార్లమెంటరీ అఫైర్స్. దెన్ చీఫ్ విప్ అనేది డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ది లీడర్ ఆఫ్ ది హౌస్, అంటే చెప్పాలంటే మినిస్టర్ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్ కానీ లేకపోతే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పార్లమెంట్ అఫైర్స్, దే ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు లీడర్ ఆఫ్ ది హౌస్. దెన్ లీడర్స్ అండ్ చీఫ్ విప్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ గ్రూప్స్ ఇన్ పార్లమెంట్ ఫెసిలిటీస్ యాక్ట్ 1998 అనేది తీసుకొచ్చారు. దీంట్లో రికగ్నైజ్డ్ పార్టీస్ అనేది, రికగ్నైజ్డ్ గ్రూప్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు. రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఏంటి అంటే ఏదైనా పొలిటికల్ పార్టీ లోక్సభలో 55 కానీ అంతకంటే ఎక్కువ కానీ మెంబర్స్ ఉన్నారు అంటే దే ఆర్ రికగ్నైజ్డ్ పార్టీ. అండ్ రాజ్యసభలో అయితే సేమ్ నెంబర్ 25 దగ్గర ఉంటుంది. అండ్ రికగ్నైజ్డ్ గ్రూప్ అంటే ఏంటంటే ఏదైనా పొలిటికల్ పార్టీ 30 కానీ అంతకంటే ఎక్కువ, 30 నుంచి 55 మధ్యలో ఉంటే దే ఆర్ రికగ్నైజ్డ్ గ్రూప్. సిమిలర్ నెంబర్ ఏంటి అంటే రాజ్యసభలో 15. ఇది వచ్చి మనం లీడర్స్ ఆఫ్ ది హౌస్ చూసాం, అంటే లీడర్ ఆఫ్ హౌస్ చూసాం, లీడర్ ఆఫ్ అపోజిషన్ చూసాం, లీడర్స్ ఇన్ పార్లమెంట్లో లీడర్ ఆఫ్ హౌస్ చూసాం, లీడర్ ఆఫ్ అపోజిషన్ చూసాం, విప్స్ చూసాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు సెషన్స్ ఆఫ్ పార్లమెంట్.